హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్ వీక్ 11. సో నిన్న ఎపిసోడ్లో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉన్నారు ఎలిమినేషన్లో. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇమాన్యువల్ ఓటింగ్లోకి వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ 10 వీక్స్ తర్వాత ఇమాన్యువల్ ఓటింగ్లోకి వచ్చిండు. కళ్యాణ్ పడాల, బర్నీ, ఇమాన్యువల్, దెమన్ పవన్, సంజన గల్రాని, దివ్య నిఖిత వీళ్ళ 6 ఓటింగ్లో ఉన్నారు. సో ఇమాన్యువల్ ఓటింగ్ ఎంత పర్సంటేజ్ ఉందో తెలుసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ వచ్చింది. సో ఆ ఓటింగ్ పర్సంటేజ్లో ఎంత మార్పు ఉందో ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు ఓటింగ్లో వచ్చిన తనుజ, కళ్యాణ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సో ఆ ఓటింగ్లో ఎలాంటి మార్పు లేదు. సో కళ్యాణ్ పడాల మ్యాక్సిమం అన్ని ఓటింగ్లో ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్, థర్డ్ పొజిషన్ వచ్చేలకి బర్నీ, ఇమాన్యువల్. కొన్ని చోట్ల బర్నీ ఉన్నాడు సెకండ్, కొన్ని చోట్ల ఇమాన్యువల్ ఉన్నాడు. కొన్ని చోట్ల వీళ్ళిద్దరి మధ్య షఫల్ అవుతుంది సెకండ్, థర్డ్ దాంట్లో. సో కొంతమంది బర్నీ ఉంటాడు కొన్ని ఓటింగ్లో, కొంతమంది ఇమాన్యువల్ ఉంటాడు. సో ఆ 3 పొజిషన్స్ అయితే ఇదే సీక్వెన్స్లో కళ్యాణ్ పడాల, బర్నీ, ఇమాన్యువల్ ఈ 3 మెంబర్స్ టాప్ 3లో ఉన్నారు. నెక్స్ట్ బాటమ్ 3లో డెమన్ పవన్, సంజన గల్రాని, దివ్య నిఖిత. సో ఈ ముగ్గురి మధ్య ఉంది. మ్యాక్సిమం 2-3 ఓటింగ్స్లో దివ్య నిఖిత మ్యాక్సిమం లీస్ట్లో ఉంది. అది నేను 3 ఓటింగ్ పోల్స్ చూస్తే 3 ఓటింగ్ పోల్స్తోని దివ్య నిఖిత ఓటింగ్ లాస్ట్లో ఉంది. సో మ్యాక్సిమం దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫోర్త్ వచ్చేలేక డెమన్ పవన్, సంజన గల్రాని. సో ఫిఫ్త్ వచ్చేలేక సంజన గల్రాని, లాస్ట్ వచ్చేలేక దివ్య నిఖిత. సో దివ్య నిఖితకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 ఓటింగ్ పోల్స్లోని దివ్య నిఖిత లీస్ట్లో ఉంది. సో డెమన్ పవన్ నేను మిస్టేక్ చేసిండే, ఏది కళ్యాణ్ నామినేట్ చేయడంలోని రీతు చౌదరి నామినేట్ చేయడంలో కొన్ని మిస్టేక్ చేసిండు. కానీ ఫ్యాన్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో డెమన్ పవన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఫ్యామిలీ వీక్లో ఏదైనా చేంజెస్ జరగవచ్చు. మేబీ డీడీ మధ్యన ఉండొచ్చు. డీడీ అంటే డెమన్ పవన్, దివ్య నిఖిత మధ్యలో ఎలిమినేషన్ ఉండొచ్చు. లేదా ఫ్యామిలీ వీక్ అని నో ఎలిమినేషన్ అయినా పెట్టచ్చు. సో ఈ రెండింటిలో ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే మ్యాక్సిమం దివ్య నిఖితకి ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే చెప్పినా కదా కళ్యాణ్ పడాల, బర్నీ, ఇమాన్యువల్, సో వాళ్ళు టాప్ 3 పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. కానీ మీ మీ కంటెండర్స్ లేదా మీ కాంటెండర్స్ అందరూ టాప్ పొజిషన్లో ఎవరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఆ ముగ్గురికి ఓటేసుకోండి. ఖచ్చితంగా బర్నీ, ఇమాన్యువల్, కళ్యాణ్ మధ్యన అసలు ఎలిమినేషనే జరగదు. జరిగితే డెమన్ పవన్, దివ్య నిఖిత మధ్యలో జరగవచ్చు. సంజన గల్రానికి ఇప్పుడు ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి వాళ్ళు చిన్న పిల్లలు వస్తారు కాబట్టి ఒక సింపతి కార్నర్గా ఏర్పడి ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరగవచ్చు. సో సంజన గల్రాని ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం డెమన్ పవన్, దివ్య నిఖిత. సో 200% అని చెప్పలేను కానీ 99.99% ఎలిమినేషన్ ఉంటే దివ్య నిఖిత ఎలిమినేట్. ఇప్పుడు వరకు నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.